సిలువ సిలువ అంటే సిలువ అంటేనే ప్రియమైన దేవుని బిడ్డలారా, సిలువ అంటే మనకి శక్తిని లేదా రక్షణని లేకపోతే మన ప్రాణాలని కాపాడుతుంది సిలువ అని మనం కొంతమంది నమ్ముతాము, కొంతమంది విశ్వసిస్తాము. సిలువ అంటే కూడా శ్రమలు. శ్రమల్లో ఎన్ని శ్రమలు అంటే అవమానం, నింద, దూషణ, వ్యతిరేకత, రకరకాలవన్నీ కూడా శ్రమలు. దాంట్లో ఎలా ఉండాలి ఈ శ్రమలు వస్తున్నప్పుడు అంటే తగ్గించుకుని ఓర్పుతో సహనముతో ప్రేమించే మనసు కలిగి, క్షమించే మనసు కలిగి, ఓదార్చే మనసు, చేర్చుకునే మనసు, ఆదరించే మనసు, ఆదుకునే మనసే సిలువ. సిలువ అంటే ఇవి ఉన్నాయండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఆయన రక్తములో కడగబడ్డ మనము ఈ రోజున రక్తంలో కడగబడ్డ మనము ఈ రోజున ఏ విధంగా ఉన్నాము? మనం ఏ విధంగా ఉన్నాం? ఇక్కడ చూడండి, భక్తుడైన పౌలు గారు మనకి చెప్తూ ఉన్నారు. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. 3వ అధ్యాయము 17వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:17. మీరు నన్ను కోరి నడుచుకోండి, నేను మీకు మాదిరి ఉన్న కాలం నడుచుకుని వారిని విడిపెట్టి చూడండి. చాలండి, కళలు వచ్చుకుని చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా హృదయాలు సరి చేసుకుందాం. స్తోత్రం నాయనా, పరిశుద్ధుడా యేసయ్యా, మీకే వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయ్యా నాయనా, నెలంతా కూడా కాచి కాపాడారు ప్రభా, మీ స్తోత్రం. పోయిన ప్రభా బల్ల ఆరాధన నుంచి ఇదిగో ప్రభా ఈ బల్ల ఆరాధన వరకు ప్రభా నాయన మీ కృపలో భద్రపరిచారయ్యా, మీ కాపుదల భద్రత ఉంచారు ప్రభా, మీ దూతలే మాకు తోడుగా ఉంచారు ప్రభా. ఆరోగ్యం ఇచ్చారు, ఆయుష్ ఇచ్చారు, శక్తి ఇచ్చారు, బలం ఇచ్చారు ప్రభా. నాయనా, ప్రతి విషయంలో మాకు తోడుగా ఉండి నాయనా ఈ దినము మమ్మల్ని నాయన ఇదిగో ప్రభా నాయన కృపా ప్రార్థన మందిరానికి ప్రభా మమ్మల్ని అందరినీ పోగు చేసినందుకు మీకు వందనాలు ప్రభా నాయన. యేసయ్యా మీకు వందనాలు ప్రభా నాయన. ఇక్కడ ప్రభా కూర్చున్న మేమందరము కూడా ప్రభా నాయన యేసయ్యా నాయన పైనున్న వాటిని వెతకటానికి ప్రభా కృపద ఇచ్చేయండి ప్రభా, కిందున్న వాటిని నాయన నిర్లక్ష్యంగా చూసుట కృపద ఇచ్చేయండి ప్రభా. పాటల ద్వారా ఆరాధన ద్వారా మహిమ పొందుకున్నారు, మీకు వందనాలు ప్రభా. యేసయ్యా నాయన మీ స్తోత్రాలు ప్రభా నాయన. ఇదిగో నాయన అమూలమైన సమయం ప్రభా, ఇది అమూలమైన సమయం ప్రభా. పరలోకం నుంచి ప్రభా నాయన దేవా మీ స్తోత్రం. పరలోకం నుంచి వచ్చిన జీవపు మాటలు ప్రభా నాయన మీరు మాట్లాడుతూ ఉండగా ప్రభా, మాట్లాడేది నేను కాదు ప్రభా యేసయ్యా. యేసయ్యా మీరే మాట్లాడుతూ ఉండగా మా హృదయాలు తెరవబడి ప్రభా నాయన ప్రతి ఒక్క మాట కూడా ప్రభా మేము హృదయంలో భద్రపరుచుకుని నెమరవేసుకుని ఆ ప్రకారం పౌలు గారు చెప్తున్న మాటలు నాయనా యేసయ్యా మేము ప్రభా నాయన జాగ్రత్తగా కాపాడుకున్నటకు నాయన వెంబడించుటకు కృప దయచేసి మీ నామాన్ని మహిమ తెచ్చుకోండి. బలహీనురాలు జ్ఞాపం చేసుకోండి. మీ సిలువ చాటున దాచి ఉంచు ప్రభా నాయనా. నా నోట నీ మాట ఉంచి మీరు మాట్లాడి మీ నామాన్ని మహిమ తెచ్చుకుంటారని యేసయ్య నామంలో నన్ను నేను తగ్గించుకుని మిమ్మల్ని మాత్రమే హెచ్చించి అడిగి పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ పౌలు గారు మనకు చెప్తున్నారు. ఏం చెప్తున్నారండి? నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను కాబట్టి మీరు కూడా
మీరు కూడా మమ్మల్ని పోలి నడుచుకోండి అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు గారు ఎవరిని పోలి నడుచుకున్నారంట? ఎవరిని పోలి నడుచుకున్నారు? మిమ్మల్ని నోరెప్పండి. క్రీస్తుని పోలి నడుచుకున్నాడు ఆయన కదండి. ఆయన విశ్వాసముతో, ధైర్యముతో కదా, శక్తితో చెబుతున్న మాట, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను కాబట్టి మీరు ఎవరిని పోలి నడుచుకోవాలి? నన్ను పోలి మీరు నడుచుకోండి అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి పౌలు గారు పౌలుగా ఆయన పిలువబడక ముందు ఆయన ఎలా ఉన్నారు? ఆయన ఎలా ఉన్నారండి? సౌలు, రెండోది దూషకుడు, హింసకుడు, హానికరుడు కదా, భయంకరమైన పాపములో ఉన్నవాడు. భయంకరమైన పాపములో ఉన్నవాడు ఈరోజు ఎంత శక్తివంతమైన ఆత్మతో నింపబడి ధైర్యంగా చెప్తున్నాడు ఈ మాట అంటే ఆయన ఎంతగా మారాడో చూడండి. ఎంతగా ఆయన మార్పు చెందితే ప్రభుతో నడుస్తూ, ప్రభుని వెంబడిస్తూ, ఆయన గుణగణాలు తెలుసుకున్న ఆయన స్వరమిన్న ఆయన మనకి ధైర్యంగా చెప్తున్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను కాబట్టి మీరు నన్ను పోలి నడుచుకోండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కూడా ఈ రోజున ఎలాగా మార్చబడాలి, ఎలాగా నడుచుకోవాలి అని ఈరోజు మనం నేర్చుకుంటాకే ప్రభు మనకి ఏం చేశాడు? వాక్యముతో మన మధ్యకి వచ్చాడు. హల్లెలూయా! వాక్యముతో మన మధ్యకి వచ్చాడు. ఏమంటున్నాడు? చదవండి. ఏమంటే నడుచుకునే వారిని గురిపెట్టి చూడండి. ఎవరైతే నడుచుకుంటున్నారో వాళ్ళని మీరు ఏం చేయండి? గురిపెట్టి వాళ్ళని చూడండి. ఎవరైతే ప్రభుని వెంబడించి ప్రభు మాట లోబడి ప్రభుకు మరి మాదిరికరంగా నడుచుకునే వారిని గురిపెట్టి చూడండి. ప్రభు మార్గంలో నడిచే వాళ్ళని గురిపెట్టి చూడండి. ప్రభు మాట వినే వాళ్ళని గురిపెట్టి చూడండి. ప్రభుని ఆరాధించే వాళ్ళని గురిపెట్టి చూడండి. ప్రభు కోసం సిద్ధపడే వారిని గురిపెట్టి చూడండి అని ఇక్కడ నొక్కి ఒక్కాలించి చెప్తున్నాడు భక్తుడైన పౌలు గారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎవరిని గురిపెట్టి చూస్తున్నాం? ఈ రోజున పరిశోధించుకుందాం, పరీక్షించుకుందాం మన హృదయాలు బిడ్డలారా. ఎవరిని గురిపెట్టి చూస్తున్నాం? మన హృదయాలు ఎలా ఉన్నాయి ఈ రోజున? ఎటు గురి పెడుతున్నాం? ప్రభు మాటకు గురి పెడుతున్నామా? లోక సంబంధమైన వాటి మీద గురి పెడుతున్నామా? ఎలా ఉన్నాం ఈ రోజున? ఏం చేస్తున్నాం మనం? దేని మీద మన మనసు ఉంది? దేని మీద మన మనసు ఉంది? ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము గురిపెట్టి మనం చూడటానికి మన స్వభావాలు మారినయా? మన ఆత్మీయ జీవితం మారిందా? మన బ్రతుకులు మారినయా? మనం పరిపూర్ణంగా మారు మనసు పొందామా? నూతన పరచబడామా? ఎలా ఉన్నాం ఈ రోజున? ఇవన్నీ మన జీవితంలో జరిగితేనే గురిపెట్టి ఆయన్ని చూడగలుగుతాం, వెంబడించగలుగుతాం, పరిగెత్తుకుని రాగలుగుతాం, కన్నీళ్లు విడిచి ప్రార్థన చేయగలుగుతాం. ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు, మేము ఏ విధంగా అయితే గురిపెట్టి చూస్తున్నామో, గురిపెట్టే వాళ్ళు ఎలా ఉంటారంట? ఆయన్ని వెంబడించేవారుగా ఉంటారు, ఆయన్ని ప్రేమించేవారుగా ఉంటారు, ఆయన మాటకు లోపడేవారుగా ఉంటారు. మరి మనం ఎలా ఉన్నాం ఈ రోజున? జ్ఞాపకం చేసుకుందాం ప్రియమైన దేవుని బిడ్డలారా. మన ఆలోచనలు ఎలా ఉంటున్నాయి? ఉదయకాలం నుంచి మళ్ళీ పడుకునే వరకు మన ఆలోచనలు ఎలా ఉంటున్నాయి? లోక సంబంధంగా మనం గురి పెడుతున్నామా? ఆత్మ సంబంధమైన ఆలోచనలు, ప్రార్థనలు, ఆరాధనలతో గురి పెడుతున్నామా? దేని మీద గురి పెడుతున్నాయి మన మనసులు?
మనం జ్ఞాపం చేసుకున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇవి అంచె దినాలు, ఇవి కడవరి దినాలు, దేవుడు రాకడ దినాలు. ఇంకా ఏమంటున్నాడో చదవండి. చాలండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఈ మాటని మన హృదయంలో భద్రపరుచుకుని నెమరు వేసుకుందాం. ఎలా ఉన్నాం ఈ రోజున? అనేకులు క్రీస్తు శిలువకు, ఎంత భయంకరమండి ఈ మాట, శత్రువులుగా ఉన్నారంట. శిలువ ఏం చేస్తుంది? శిలువ ఏం చేసిందండి మనల్ని? చెప్పండి. రక్షించింది, కాపాడింది, పరమునకు చేర్చుటకు సిద్ధపరుస్తుంది. ఎవరు నమ్మాలి ఇది? రక్షించబడ్డవాడు నమ్మాలి ఈ మాట. కానీ ఇక్కడ పౌలు గారు రాస్తూ ఉన్నారు, సిలువకు ఎలా ఉన్నారంట? శత్రువులుగా ఉంటున్నారు. శత్రువులుగా ఉంటున్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ శత్రువులుగా ఉన్నవాళ్ళు ఎవరు అంటే, దేవుణ్ణి వెంబడించని వాళ్ళు, దేవుణ్ణి ప్రేమించని వాళ్ళు, దేవుని మాటకు లోపడని వాళ్ళు, దేవుని మాటకు లోపడని వాళ్ళు. చర్చి చర్చ, ఏం చర్చికి పోతాం? ఆదివారం ఒక్కరోజు సెలవు, ఎంజాయ్ చేద్దాం, పార్క్కి వెళ్దాం, సినిమాకి వెళ్దాం, లేకపోతే ఇంట్లో బిర్యానీ వండుకుని తిందాం, లేదా బంధువుల ఇంటికి వెళ్దాం. ఇటువంటి వాళ్ళు శత్రువులండి. ఇటువంటి వాళ్ళు శత్రువులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళకి సిలువ విలువ తెలియక, వాళ్ళకి ఏం తెలీదు? సిలువ విలువ తెలియక శత్రువులుగా మారుతున్నారు. దేనిగా మారుతున్నారండి? శత్రువులుగా మారుతున్నారు. ఈ శత్రువులు ఎక్కడికి వెళ్తారు? ఏమా, ఈ శత్రువులు ఎక్కడికి వెళ్తారు? అంతే కదా. ఇప్పుడు సిలువ వద్దు అనుకుని శత్రువుగా మారినాడు విడవబడతాడు, లోకంలో విడవబడతాడు. వాడికి చర్చ్ అంటే ఇష్టం ఉండదు, ప్రార్థన అంటే ఇష్టం ఉండదు, దేవుడు అంటే ఇష్టం ఉండదు. ఏమనుకుంటాడు? శత్రువుగా మారుతాడు. ఎంత భయంకరమైన ఈ మాట! ఈ మాటే చాలా భయంకరమైన మాట ఇది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎలా ఉన్నాం ఈ రోజున? సిలువని మనం ఎలా చూస్తున్నాం? ఏ విధంగా చూస్తున్నాం? శత్రువుగా చూస్తున్నామా సిలువని? కాదు, శక్తిగా చూస్తున్నామా? సిలువ నాకు శక్తి, సిలువ నాకు రక్షణ, సిలువ నన్ను పరమునకు చేరుస్తుంది. ఆ సిలువని చూస్తే నేను బ్రతుకుతాను. ఆదిలో మనం చూసాము, నిర్గమకాండమ, సంఖ్యాకాండములో, అప్పుడు వరకు చచ్చిపోతున్నారు వాళ్ళు, అప్పుడు వరకు చచ్చిపోతున్నారు పాము కాటుకి. ఎప్పుడైతే ఆయన రూపము పైకి ఎత్తబడ్డదో వాళ్ళు ఏమయ్యారండి? చచ్చిపోయారా, బ్రతికారా? మరి ఇది శత్రువు ఎందుకు అవుతుంది సిలువ? బ్రతికారు కదా వీళ్ళు, శత్రువు ఎందుకు అవుతుంది సిలువ? ఇప్పుడు మనం శ్రమ దినాల్లో ఉన్నాం. మన గుడ్ ఫ్రైడే రోజు మనందరికీ తెలుసు. ఆ రోజు సిలువ మోసుకొచ్చాడు ప్రభు. ఏమండి? ఎక్కడి నుంచి? గెత్సేమనే తోట నుంచి సిలువ స్టార్ట్ అవుతే గొల్గొతా కొండ వరకు మోసుకుంటూ వచ్చాడు ప్రభు. అవునా కదా? మోసుకుంటూ వెళ్ళాక ఇది సిలువలో పడుకోబెట్టేసే ఉందా, లేకపోతే లేపబడ్డదా? ఏమండి చెప్పాలి? ఇట్లా ఇప్పుడు తీసుకొచ్చి ప్రభుని ఆ సిలువ మోసుకొచ్చిన ఆయన్ని ఇలా గెంటేశారు. గెంటేసినప్పుడు ఆయన పడిపోయాడు. అవును, పడిపోయాడా లేదా? అలాగే ఉంచారా? సిలువను పాతి ప్రభుని పైకి ఎత్తారా? సిలువ పైకి ఎత్తబడ్డది కదా, పైకి ఎత్తబడ్డది కదా. అది ఎత్తబడ్డ తర్వాతే, అది ఎప్పుడైతే ఎత్తబడ్డదో మనకేమొచ్చిందో తెలుసా?
రక్షణ వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మన మధ్యలో ఉన్న ప్రభు రక్తము, ఆయన శరీరము మనము తీసుకొని జ్ఞాపం చేసుకుంటున్నాము అంటే ఆయన పైకి ఎత్తబడ్డాడు కాబట్టి, భూమికి ఆకాశానికి మధ్యన వేలాడుతున్నాడు కాబట్టి. అది ఎవరికి తెలుసు అంటే ఆ శిలువ విలువని, రక్షణ అని, ఆ ప్రభు నన్ను బ్రతికిస్తాడు, ఆయన మరణించి నన్ను లేపుతాడు అని విశ్వసించిన వాళ్ళకి శిలువ శక్తి. లేకపోతే శిలువ ఎటువంటిదంట? ఏమంటండి? శత్రువు. ఎవరికి తెలుసా? తాగుబోతులకి, తిరుగుబోతులకి, వ్యభిచారులకి, లోకంలో తిరుగుతున్న వాళ్ళకి, దేవుడు వద్దు అనుకున్న వాళ్ళకి, నామకర్త క్రైస్తవులకి, వీళ్ళందరికీ శిలువ ఏమవుతుందంట? శత్రువు అవుతుంది. శిలువ ఏమవుతుంది? శత్రువు అవుతుంది. అందుకే వాళ్ళు దేవుని దగ్గరికి రావట్లేదు, వచ్చే వాళ్ళని రాణిస్తలేదు. వాక్యం చెప్తుంది వాళ్ళు వెళ్ళరంట, వెళ్ళే వాళ్ళని వెళ్ళనివ్వరంట. వీళ్ళెవరు తెలుసా? శత్రువులు. శత్రువులు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ శత్రువుల గురించి మనం చేయవలసింది ఏంటి? ఒకటే, ప్రార్థన. ఆటంకపరుస్తున్నారు భార్యల్ని. ఈ రోజు రిపుకా ఎందుకు రాలేదు? భర్త ఒళ్ళెత్తున్నాడేమో, లేకపోతే ఆమె వద్దనుకుందాం. ఏ విషయం మనకి తెలియదు. ఏముంది? శత్రుత్వం. శిలువంటే శత్రువులుగా మారిన వాళ్ళు భయం అన్నది ఉండదు. ఇంకో సహోదరు ఉంది వడంపేటలో, రాత్రి కొడుకు బర్త్డే అంటే ప్రార్థన చేయించుకుంది. మంచిది మంచిది, ప్రార్థన కోరుకున్న విశ్వాసంతో. అమ్మా రేపు పిల్లల్ని తీసుకుని రా అంటే ఏమంటది? రేపు నేను రాను. ఎందుకమ్మా? మా అత్తగారు మా ఆడపడిచి వచ్చారు, అందుకు నేను రావట్లేదు. మరి వీళ్ళని ఏమనాలి? అవసరానికి ప్రభు మనకి కావాలి, మన అవసరాలను తీర్చాలి ఆయన. కానీ మనం మాత్రము ఆయన ఆరాధించడానికి రాము. దీన్ని ఏమంటారండి? ఏమంటారు దీన్ని? నీకు దేవుడు అంటే భయం లేదు, శిలువ అంటే భయం లేదు కాబట్టి నువ్వు ఈ విధంగా మాట్లాడుతున్నావు అనే వాక్యం ఈరోజు చెప్తుంది. ఏంటి? శత్రువులుగా ఉంటున్నారు, భయంకరమైన శత్రువులుగా మారుతున్నారు అని ప్రభు చెప్తున్నాడు. చదవండి. ఏమంట? చెప్పి ఏం చేస్తాడంట? ఏం చెప్తున్నాడంట? ఏడ్చుచూ చెప్తున్నాడంట. చూసారా? ఇప్పుడు కూడా నేను ఏడుస్తూ మీకు చెప్తున్నాను బిడ్డలారా. ఇంకా సిలువని మీరు శత్రువుగా చూస్తున్నారేమో, ఇప్పుడు ఏడుస్తూ మీకు చెప్తున్నాను. అంటే పౌలు గారు ప్రభుకి ఎలా ఉన్నాడు? దూరంగా ఉన్నాడా? లేదు. ఆయన ఏడుస్తూ బాధపడుతూ చెప్పుతూ రాశాడు అంటే ఆయనకి సమీపంగా ఉన్నాడు. ఆయన హృదయాన్ని ఎదిగినవాడు, ఆయన ఆలోచన తలంపులు ఎదిగినవాడు, ఆయనతో నడిచినవాడు, ఆయనని వెంబడించాడు. కాబట్టి ఆయన ఏడుస్తూ చెప్తున్నాడు, ఏడుస్తూ చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? చదవండి. ఏమంట? ఆగండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఏడుస్తూ చెప్తున్నాను నా బిడ్డలారా. సంఘానికి ఉత్తరాలు రాస్తున్నాను బిడ్డలారా. ఏం చెప్తున్నాడు ఏడుస్తూ? ఏం చెప్తున్నాడండి? వాళ్ళకి ఏమొస్తుందంట? వాళ్ళకి నాశనం వస్తుంది. మీకు నాశనం వస్తుంది, జాగ్రత్త. ఏడుస్తూ చెప్తున్నాడు కానీ సంతోషంగా చెప్పట్లేదు ఈ మాట. మీరు నశించిపోతారు, జాగ్రత్త బిడ్డలారా. విడవబడతారు, జాగ్రత్త బిడ్డలారా. మీ కడుపే
దేవుడు. చూసారా, మనము కడుపునే దేవుడిగా చూస్తున్నాం కదా. ఉదయకాలం లేచి అందరము కూడా కడుపు తిప్పులకు వెళ్ళాలండి. కడుపు తిప్పులకు వెళ్ళాలమ్మా. మేము వెళ్ళకపోతే ఎలాగమ్మా? ఎలా పోషింపబడతాం? ఎలా బ్రతుకుతాం? కడుపే నీకు దేవుడు అన్నాడు. మనం ఏం చేస్తున్నాం? ఉదయకాలం మీరు అందరూ ఎన్ని గంటలకు లేస్తారమ్మా? ఎన్ని గంటలకు లేస్తారు ఉదయకాలము? నేను 5 లేస్తాను. కర్రమ్మలు ఎన్ని గంటలకు లేస్తావు? ఎన్ని? 5 గంటలకు లేస్తావు. నువ్వు 3 గంటలకు లేస్తావు. 3 గంటలకి నువ్వు ఎన్ని గంటలకు లేస్తావు? మీరు ఎన్ని గంటలకు లేస్తావు? 5 గంటలు. మీరందరూ 3 గంటలకి వీళ్ళు నిద్ర అనుకుని వీళ్ళు లేపిస్తారు. 5 గంటలకు మీరు ఎందుకు లేపిస్తారు? కడుపు కోసం. అవునా కాదా? ఈ మాట అబద్ధమా నిజమా? కడుపు కోసము. జీవా కూడా ఉద్యోగానికి వెళ్ళినప్పుడు లేటుగా లేచి 7ంటికో ఇప్పుడు 6ంటికి లేచి పిల్లలకు వంట చేసుకుంది. ఇప్పుడు ఎన్ని గంటలకు లేస్తుందంట? దేనికోసము? దేనికోసమండి? కడుపు కోసము. ఇక్కడ మనం జ్ఞాపం చేసుకున్నప్పుడు ఏమన్నా దేవుని బిడ్డరా, కడుపుకు విలువిస్తున్నాం, కడుపుకు సమయం ఇస్తున్నాం, నిద్రను చంపుకుంటున్నాం, నిద్రను కాచుకుంటున్నాం. దాన్నే దేవుడు అని అంటున్నాడు ఎవరో పౌలు గారు. మీకు దేవుడు మీ కడుపు. సంపాదించుకుంటాక వెళ్తున్నారు, వెళ్ళండి, మంచిది, కడుపుకు సంపాదించుకోవాలి. కానీ దాన్నే మనం దేవుడుగా చేసుకోకూడదు. హల్లెలూయా. కడుపును మనం ఏం చేసుకోకూడదు? దేవుడుగా చేసుకోకూడదు. సంపాదన అనుకోండి, లేకపోతే తిండి తింటంలో అనుకోండి, దాని గురించి ఆలోచించడంలో అనుకోండి, ఏదైనప్పటికీ కూడా మనము దేవుడి కంటే ఎక్కువగా దేన్ని కూడా ప్రేమించకూడదు, దాన్ని అనుసరించకూడదు. ఏమంటున్నాడు ఇక్కడ? నీ కడుపే నీకు దేవుడు. నిజమే, నిజమే ప్రియమైన దేవుని బిడ్డలు, మనం అలాగే చేస్తున్నాం. మన ఆలోచన అంతా కూడా ఏమి తిందుమా, ఏమి తాగుతుమా, ఏమి ధరించుకుందుమా, ఇదే. అంటే నువ్వు దేవుడి కంటే ఎక్కువ దేన్ని ప్రేమిస్తున్నావు? నీ కడుపుని. కానీ అందులో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, ఆలోచించుకుందాం. ఇప్పుడు మీ నోళ్ళతో చెప్పారు 3ంటికి లేస్తామని, 5:30 కాము లేస్తుందని, 5 గంటలకు మీకు లేస్తారు. మరి పునరుత్థాన దినము ఎన్ని గంటలకు లేస్తారు? ఆదివారం ఎన్ని గంటలకు లేస్తారమ్మా? త్వరగా చెప్పాలి, టైం అయిపోతుంది అక్కడ. సేమ్ టైం. మీరు లేపిస్తారు అంటే మీరు వెళ్తారు కాబట్టి. మీరు ఏమా గబగబా చెప్పండి. నాకు చెప్పేశారు కదా టక్కని, ఇప్పుడు కూడా టక్కని చెప్పండి. 7ంటికి లేస్తారా? 8ంటికి లేస్తారా? 6ంటికి లేచి ఏం చేస్తారు? వంట చేస్తారా? వంట చేస్తారు, స్నానాలు చేస్తారు, తయారవుతారు. మరి చర్చికి ఎన్ని గంటలకు వస్తారు? సరే 6 గంటలకు లేస్తారు. సరే పని నిన్న వరకు పని చేశారు, కొంచెం గంట పడుకోవచ్చు, తప్పులేదు. 6 గంటలకు తెలిస్తే కూడా బోల్ టైం ఉంటుంది. గంటలో వంట అయిపోతుంది. స్నానాలు 1 గంట, అవునా కదా? స్నానాలు గంట. మరి తర్వాత సమయం అంతా ఏం చేస్తున్నారు? ఏమా ఇప్పుడు పన్నోడు మనం ఇలా లేట్గా వెళ్తే ఊరుకుంటాడా? ఎన్ని గంటలకు వెళ్ళాలి మీరు పనికి? 9 గంటలకు. 9 గంటలకంటే ఏం చేస్తావు? 5 గంటలకు లేస్తావు, గబగబా వండుకుంటావు, బాక్స్ పెట్టుకుంటావు, పిల్లల్ని తయారు చేసి పంపించేస్తావు స్కూల్కి. బాక్సులు పెట్టుకుని 9ంటికి అక్కడ ఉండాలి. నువ్వు ఉండాలా వద్దా? భయం. ఎవరంటే భయము? కడుపు అంటే భయం. కడుపు అంటే భయం. కడుపునే దేవుణ్ణి చేసుకుంటున్నాం. కానీ పునరుద్ధాన దినం వచ్చేటప్పటికి మనకి ఎక్కడ లేని నిర్లక్ష్యం, ఎక్కడ లేని ఏంటి నిర్లక్ష్యము. వెళ్దాంలే టైం ఉందిలే, వెళ్దాంలే టైం ఉంది, ఇలా అనుకుంటూ సమయం మనము దొంగిలిస్తున్నాము. బైబిల్ చెప్తున్నాము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ,
దేవుడుగా చేసుకోవద్దు. మన సమయాన్ని పాటిస్తాం. పనికి వెళ్ళే టైంలో పనికి వెళ్ళండి. దేవుని సన్నిధికి వచ్చే టైంలో దేవుని సన్నిధికి వస్తే దేవుడు ఎంతో సంతోషిస్తాడు. ఇంకా కింద ఏమంటున్నారండి? వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు ఏమంట? తాము సిగ్గుపడవలసిన సమయమందు అక్షయపడుచున్నారు. ఏం చేస్తున్నారండి? అతిశయపడుతున్నారు. సిగ్గుపడాలి. ఎవరు సిగ్గుపడాలి? ఎవరండి సిగ్గుపడాలి? మనము. గట్టిగా చెప్పండి, ఎవరు సిగ్గుపడాలి? ఎందుకు? కడుపుని దేవుడు చేసుకున్నాం కాబట్టి మనం ఏం చేస్తామంట? సిగ్గుపడాలంట, అతిశయపడాలి. సిగ్గుపడాలని ఇక్కడ ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా ఏమంటున్నాడు? ఏమంటండి? భూ సంబంధమైన వాటి మీద నీ మనసు నా మనసు ఉంచుతున్నాం. దేని మీద ఉంచుతున్నాం? ఇక్కడ క్లియర్ గా తెలిసింది నాకే. మనకి ఏమని? నీ కడుపు దేవుడు అంటే భూ సంబంధమైన దాని మీద మనసు ఉంచితేనే తప్ప ఇవన్నీ చేయలేము. అంతేనా కాదా? భూ సంబంధమైన దాని మీద మనం ఏముండాలి? మనసు ఉంటేనే తప్ప భూ సంబంధమైన క్రియలు, పనులు, ఆలోచనలు, నడవడి ఇవన్నీ కూడా జరగవు. భూ సంబంధమైన వాటి మీదే మన మనసు ఉంచుతున్నాము అని ప్రభు మనకి తేటగా తెలియజేస్తున్నాడు. ఈ రోజు మనం జ్ఞాపకం చేసుకున్నాం ప్రేమల దేవుని బిడ్డలారా, నువ్వు నేను మనం అందరం కూడా. నిజమే, వాక్యము మనకి తేటగా తెలియజేస్తుంది. మనకి అర్థంలాగా చూపిస్తున్నాడు ప్రభు. ముఖాలు చూసుకుంటాం కాదు, అర్థంలో మన హృదయాలు చూసుకుందాం. తేటగా చెప్తున్నాడు ప్రభు. ఏమని? నువ్వు భూ సంబంధమైన మనసు కలిగి ఉన్నావు. ఉన్నామా లేదా? అది వాస్తవమా కాదా చెప్పండి? నిజమా అబద్ధం చెప్తున్నాడా ప్రభు? నిజం చెప్తున్నాడు, సత్యమే చెప్తున్నాడు. ఆయన అడిగాడు, ఎవరు? పిలాతు, నువ్వు రాజువా? నువ్వు ఇక్కడ రాజ్యంలో కట్టడానికి వచ్చావా అంటే, నేను సత్యమును గురించి సాక్ష్యం చెప్పడానికి వచ్చాను. ప్రభు సత్యమే చెప్పాడు ప్రియమైన దేవుని బిడ్డలు. మనల్ని కూడా సత్యములోనే నడవమన్నాడు. ఇక్కడ పౌలు గారు మనకు చెప్తున్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను కాబట్టి మీరు కూడా ఎవరిని పోలి నడుచుకోండి. నడుచుకోండి. మీరు నడుచుకునే వారి మీద గురి పెట్టండి. ఎవరైతే నడుచుకుంటున్నారో వారి మీద మీరు గురి పెట్టండి అన్నాడు. కంటిన్యూ చేయండి. ఏమంటండి? మన పౌరస్థితి ఎక్కడుంది? మన పౌరస్థితి ఎక్కడుంది? పరలోకంలో ఉంది. పౌర స్థితి ఎక్కడుంది? కానీ మనం భూ సంబంధమైన వాటినే వెతుకుతున్నాం కదా. ప్రభు ఏమో వద్దురా బాబు, వద్దమ్మా, అది వెతకండి. మీరు పౌరులుగా ఎక్కడ ఉండాలి? పరలోకంలో ఉంది. మీకు ఎక్కడుందండి? పరలోకంలో ఉంది మన ఆస్తి. మన ఆస్తిని అక్కడ మనము అనుభవించాలి, పరిపాలించాలి. కానీ నువ్వు దేన్ని వెతుకుతున్నావు? భూ సంబంధమైన వాటిని వెతుకుతున్నావు. ఏమన్నాడు ఇంకా? చెప్పండి. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు తన రక్షకుడిని నిమిత్తము ఏం పెట్టుకుని ఉన్నాం? కనిపెట్టుకుని ఉండాలి. ఎవరి కోసం కనిపెట్టుకుని ఉండాలి? ప్రభు అయిన యేసుక్రీస్తు రక్షకుని గురించి మనం కనిపెట్టుకుని ఉండాలి. ఎందుకు? మనకి ఏం పెట్టాడు అక్కడ? పౌరస్థితి అక్కడ ఉంచాడు, సిద్ధపరిచి ఉంచాడు. నా బిడ్డ
లేకపోతే ఆ నరకానికి పోవటం మనకి బాగున్నట్టుగా మనం ఏం చేస్తున్నామంట, భూ సంబంధమైన వాటినే వెతుకుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఎవరి కోసం ఎదురు చూడాలంట? ఏమన్నాడంటే అక్కడ, ప్రభు అయిన యేసుక్రీస్తు రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని. ఎవరి నిమిత్తము? ప్రభు అయిన యేసుక్రీస్తుని రక్షకుని మనము కనిపెట్టుకుని ఉండాలంట. దేవునికి మహిమ కలుగుగాక. ఎవరిని కనిపెట్టుకోవాలండి? మనం ఎవరిని కనిపెట్టుకుని చూడాలి? ఆ రక్షకుడిని మనం కనిపెట్టుకుని ఉండాలి, కానీ మనుషులు కాదు ప్రేమన్న దేవుని బిడ్డరా, లోక సంబంధులు కాదు ప్రేమన్న దేవుని బిడ్డరా, ఆస్తులు కాదు, అంతస్తులు కాదు, మేడలు కాదు, మిద్దలు కాదు, నీకు ఏమి లేకపోయినా పర్వాలేదు. నువ్వు దరిద్రుడువా, నువ్వు దరిద్రురాలువా, నీ శరీరం కుళ్ళిపోయిందా, నీకు నిల్వ నీడ లేదా, అయినా పర్వాలేదు. ఏమిస్తాడు నీకు? ఏమిస్తాడండి? పౌరస్థితి నీకు ఇస్తాడు. ఎప్పుడు? ప్రభు అయిన యేసుక్రీస్తు రక్షకుడిని నువ్వు కనిపెట్టుకుని చూసినప్పుడు, ఎదురు చూస్తూ ఉన్నప్పుడు, వేచి ఉన్నప్పుడు, ఆశ కలిగి ఉన్నప్పుడు, పైన వాటి మాత్రమే నీ మనసు పెట్టినప్పుడు ఏమిస్తాడు మనకి? పౌరస్థితి ఇస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, భూ సంబంధంగా ఇప్పుడు వరకు ఉన్నాం, నడిచాం, మాట్లాడాం, చూసాం, ప్రవర్తించాం, అన్ని చేశాము. ఆయన రక్తంలో కడగబడిన తర్వాత కూడా ఆ సిలువను మోసుకుంటూ నా దగ్గరికి రండి అని చెప్పుతున్నా కూడా సిలువను మనం ఏం చేస్తున్నామంట? శత్రువుగా చూస్తున్నాం. ఏమి చూస్తున్నామంట? శత్రువుగా చూస్తున్నాం. ఇక రెండోది చూడండి, త్వరగా యాకోబు పత్రిక 4:4 చూడండి. యాకోబు పత్రిక 4:4. ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు చాలండి. ఏమంట? ఎవరంట? ఎవరు వ్యభిచారులు? వ్యభిచారులారా, ఈ లోక స్నేహము నాకు వైరము. ఎందుకు అంత మరి బాధకరమైన మాట ప్రభు ఉపయోగించాడు, మాట్లాడాడు? వ్యభిచారులారా అంటే, మిమ్మల్ని నేను సృష్టించుకున్నాను, పితరులైన తల్లిదండ్రులు చేసిన పాపాన్ని బట్టి మీలో పాపం వచ్చిందని మీరు పతనమైపోయి చీకట్లో మీరు కొట్టుకులాడుతున్నారని నేను మిమ్మల్ని ప్రేమించి లోకానికి రాలేదా? నా రక్తాన్ని చిందించి మిమ్మల్ని కడగలేదా? పరిశుద్ధ రక్తంతో మీకు రక్షణ ఇవ్వలేదా నేను? అయినా ఆ రక్తము మనలో ప్రవహిస్తూ ఉంది, ఆ రక్తము మనల్ని కాస్తూ ఉంది. మన చుట్టూ ఏముందంట? ఆయన పరిశుద్ధ రక్తము మనల్ని కాస్తూ ఉంది. అయినప్పటికీ కూడా మనం ఏం చేస్తున్నామంట? ఇంకా భూ సంబంధులుగా ఉన్నాము. కాబట్టి భూ సంబంధమైన మన ప్రవర్తనలు, మాటలు, ఆశలు, కోరికలు కడుపునే దేవుడుగా చేసుకుని ఈ విధంగా ఉన్నాము. కాబట్టి ఏమంటున్నాడు? వ్యభిచారులారా అంటే, నేను ఇంతగా మీ గురించి ప్రాణం పెట్టానే, ఆ సిలువలో మీ గురించి ప్రాణం పెట్టాను. చచ్చిన మిమ్మల్ని నేను చచ్చి మిమ్మల్ని కూడా నేను లేచి మిమ్మల్ని లేపాను. ఆయన లేచాడు, మనల్ని కూడా లేపాడు. లేపిన మనం ఏం చేస్తున్నాం? ఏమండి? కృతజ్ఞత కలుగున్నామా? భయం కలుగున్నామా? వణుకు కలుగున్నామా? లేదు. మళ్ళీ వెనక్కి తిరిగాడు. ఏం చేసామండి? అందుకే ప్రభు చెప్పాడు,
వెనుకకు చూడకు, ముందున్న వాటి కోసం వేగిరపడు. నువ్వు ఒకవేళ మళ్ళీ పాత రోత జీవితాన్ని గుర్తు చేసుకున్నావంటే దేన్ని గుర్తు చేసుకుంటున్నావు? తిని కక్కేస్తావు కదా. తిని కక్కేసిన దాన్ని మళ్ళీ కూడా దాన్ని వెళ్ళి ముట్టుకున్నావు అని ఆయన చెబుతూ ఉన్నాడు. ఎంత భయంకరమైన మాట్లాడారు. కుక్కతో పోల్చాడు. అయినా మనకేం లేదు, ఏం లేదు మనకి. అది కక్కింది మళ్ళీ ఏం చేస్తుందంట? తిరిగి దాన్ని తినాలని చూస్తుంది. మనం మానవులు అయిన మనము కూడా అదే పని చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు? వ్యభిచారులారా. చదవండి. ఏమంటండి? ఈ లోకముతో స్నేహం ఎవడైతే చేస్తాడో, ఈ లోకముతో స్నేహం ఎవడైతే చేస్తాడో దేవునికి శత్రువు. లోకంలో ఉన్నవాళ్ళు సిలువకు శత్రువు అయితే మనమెవరమంట? లోకంతో సహవాసం చేస్తే వాడు దేవునికి శత్రువు అంటున్నాడు. దేవునికి శత్రువు అంటే ప్రభు మనల్ని శత్రువులుగా చూస్తున్నాడు. మనతో మాట్లాడు, మనల్ని ఏమి చెయ్యడు, మనకు ఏమి రక్షించడు, కాపాడాడు, మనకి తప్పించడు, ఏమీ చేయడు. ఎందుకంటే ఆయనకి మనం ఎలా ఉన్నాం? శత్రువులుగా ఉన్నాం. రేపు పొద్దుట చచ్చిపోతుంటే కూడా ఆయన మనల్ని ఏం చేయడు? పట్టించుకోడు. ఎందుకు? శత్రువులుగా ఉన్నాం కాబట్టి. ఇలా ఉంటే మనము దేవుణ్ణి చేరుకోగలుగుతామా? ఎందుకు? శత్రువులు అయ్యాం కాబట్టి, దేవుణ్ణి దుఃఖపరిచాం కాబట్టి, దేవుణ్ణి బాధ పెట్టాం కాబట్టి మన గురించి ప్రభువు పట్టించుకోడు. ఇంకా ఏమంటున్నాడండి? ఆయన మన యందు నివసింపజేసిన ఆత్మ అచరపడినంతగా అభిషేకించిన లేఖనము చెబుతున్నది. ఏమంటండి? ఎవరైతే లోక సంబంధం కలిగి లోక సావాసం కలిగి ఉంటే దేవునికి శత్రువులు అవుతాం. ఇంకా ఏమంటున్నాడు? ఆయన మన యందు నివసింపచేసిన ఆత్మ. చాలండి. మన యందు నివసింపచేసిన ఆత్మ ఏముంచాడు మనలో? మనల్ని సృష్టించుకున్నప్పుడు మనం బొమ్మలమే, బట్టి వారమే. ఏముంచాడు? ఆత్మ ఉంచాడు. ఆ ఆత్మ ఏమవుతుందంట? చదవండి. ఎంత? అది మనలో ఉంచిన ఆత్మ మత్సరపడుతుందంట. ఏం చేస్తుంది? మత్సరపడుతుంది అంటే బాధపడుతుంది, వేదన పడుతుంది. అంటే ఎవరు వేదన పడుతున్నారు? ఎవరండి? దేవుడు బాధపడుతున్నాడు. ఆత్మ మంది దేవుడిది కాబట్టి దేవుడే బాధపడతాడు, దేవుడే దుఃఖపడతాడు. మత్సర పడుతుంది కాబట్టి ఆత్మ ఆనాడు ఆదిలో ఏం చేశాడు? నోవాహు ప్రజల్ని నీళ్లతో ముంచి చంపేశాడు. మత్సర పడ్డది కాబట్టి, మన క్రియలు బాగాలేదు కాబట్టి. తర్వాత రెండోది సొదొమ పట్టణం ఏం చేశాడు? అగ్నితో తగలబెట్టేశాడు. ఎందుకు? ఆయన ఆత్మ మత్సర పడుతుంది కాబట్టి. ఇక మూడోది ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండో రాకడలో ఆయన వస్తూ ఉన్నాడు. మొదట ఎలా వచ్చాడు? దీనుడుగా వచ్చాడు, సాత్వికుడుగా వచ్చాడు, గొర్రె పిల్లగా వచ్చాడు. ఇప్పుడు ఎలా వస్తున్నాడో తెలుసా? వద్దకు తేబడ్డ గొర్రె పిల్లగా వచ్చిన ఈ ప్రభువు యూదా గోత్రపు సింహంగానే వస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా వస్తున్నాడు? యూదా గోత్రపు సింహంగానే వస్తున్నాడు. ఎందుకో తెలుసా? నువ్వు సిద్ధపడితే నిన్ను తీసుకుని వెళ్ళటానికి ఆయన మేఘాలుడై వస్తున్నాడు. ఎలా వస్తున్నాడు? మేఘాలుడై వస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక మూడోది మరణం ఏంటి? మూడో మరణం ఏంటి అంటే ఏంటి? అబ్బా, దాంట్లో ఉంది
ఇదేంట్లో పత్రికల్లో ఉంది, పౌలు రాసిన పత్రికలు. మూడోది ఎలా వస్తున్నాడంట? అగ్నితో వస్తున్నాడంట. 3వ అధ్యాయం 2వ వచనం ఏదో ఉంది. దేంతో వస్తున్నాడంట? అగ్నితో దహించేస్తాడంట లోకాన్ని. అర్థమవుతుంది అప్పుడు మన దేవుని 2వ పేతురు అనుకుంటా, అగ్నితో దహించి వేస్తానంటున్నాడు. ఇక మూడోది అదే ప్రేమనదే. మొదటి దానికి లోబడలేదు, రెండో దానికి లోబడలేదు, ఇంకా వ్యభిచారులుగా ఉన్నామేమో. జాగ్రత్త. ఏం చేస్తాడంట? ముందుకు భక్తిహీనుల వారికి వాటిని దుష్టత్వంగా ఉంచుటకై వాటికి నాశనము తీర్చి మార్గుల ఏం చేస్తాడంట అమ్మా? ఏం చేస్తాడు? ఇది ఎప్పుడు ఏ తరము? మొదటిసారి చూశాడు, నాశనం చేశాడు, వినలేదు. రెండోసారి కూడా చెప్పాడు, వాళ్ళు వినలేదు, నాశనం చేశాడు. ఇప్పుడు ఇక మనమున్నాం ప్రేమన దేవుని బిడ్డగా. మనము కూడా పౌలు గారు చెప్పారు, ఏమని చెప్పారు? నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను కాబట్టి మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి. ఎవరైతే ఆయనను పోలి నడుచుకుంటారో, ఆయనని వెంబడిస్తారో వారు మాత్రమే ఈ మూడో లాస్ట్లో రాబోయే దినాల్లో తప్పించబడతారు ప్రేమని దేవుని బిడ్డలారా, రక్షింపబడతారు ప్రేమని దేవుని. ఇంకొక మాట చదువుకొని నేను ఇక ముగిచ్చేస్తాను. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి అధ్యాయం 18వ వచనం చదవండి. మొదటి కొరింథీ. వారికి వెనుకలుగా కానీ రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి విషయమై జ్ఞానుల జ్ఞానంలో నాశనం చేస్తుంది. చాలండి. ఏమంటే ఏం చెప్పారు? ఎవరు చెప్పారు ఈ మాట? ఇది కూడా పౌలు గారే చెప్పారు. నశించిపోతున్న వారి గురించి సిలువ ఏం చేస్తుంది? నశించిపోతున్న వాడు ఏమనుకుంటున్నాడంటే సిలువను వెర్రితనముగా ఉంది. సిలువ వార్త వాడికి వెర్రితనంగా ఉంది. ఎందుకంటే ఆల్రెడీ వాడు లోకంలో చచ్చిపోయినాడు. నశించిపోతున్నాడు అంటే మనకి అది చాలా సింపుల్గా ఉందమ్మా. చచ్చిపోయాడు వాడు, చచ్చిపోయింది ఆమె. వాడికి ఎలా ఉందంటే ఆల్రెడీ ఎలా ఉన్నాడు? ఇందాక మనం చదువుకున్నాం, భూ సంబంధులుగానే ఉంటున్నారు అని. అంటే భూ సంబంధులు చచ్చిన వాళ్ళ బ్రతికిన వాళ్ళ? చెప్పండి అమ్మా. ఏమండి? చచ్చిన వాళ్ళే. వాళ్ళకి ఎలా ఉంటుందంటే సినిమా వార్త వెర్రితనముగా ఉంటుంది. లేదు, నేను సిలువను చూస్తే నేను బ్రతికాను, సిలువను చూస్తే రక్షింపబడ్డాను, సిలువను చూస్తే ఆ ప్రభువుని చేరుకున్నానని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు ఆ వార్త ఏమవుతుంది వాళ్ళకి? కింద లైన్ ఏమంటున్నాడు? ఏమంట? దేవుని శక్తి అయింది. మనకి శక్తిని ఇస్తుందంటే ఆ సిలువ, జ్ఞానం ఇస్తుంది ఆ సిలువ, రక్షణ ఇస్తుంది ఆ సిలువ. ఆ సిలువ ఎత్తబడిన తర్వాత 18వ తారీఖు మన గుడ్ ఫ్రైడే రోజు ఆ సిలువ ఎత్తబడిన తర్వాత అందులో ప్రభు చనిపోయాడా బ్రతుకున్నాడా? ఏమా? చనిపోయాడు. ఆయన చనిపోతే మనకి రక్షణ వచ్చిందా? ఆయన చనిపోకపోతే రక్షణ వచ్చిందా? ఏమని? మరి గుడ్ ఫ్రైడే అని ఎందుకన్నాడు? గుడ్ అంటే మంచి, ఫ్రైడే అది దేవునికి ఇష్టమైన ఫ్రైడే దినం, గుడ్ ఫ్రైడే.
ఆయనే. అంటే ఆయన చచ్చిపోయి 3 దినములు సమాధిలో ఉండి తిరిగి లేచాడు కాబట్టి నిన్ను నన్ను కూడా లేపాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వార్త మనకేంటి? శక్తినిస్తుందా లేదా కదా? శక్తినిస్తుంది ఒకటి, రెండోది విశ్వాసం ఇస్తుంది, బలం ఇస్తుంది, మనకు ఒక నిరీక్షణ ఇస్తుంది. హల్లెలూయా. నిరీక్షణ ఏంటో తెలుసా? ప్రభు చనిపోయి నా కోసం లేచాడు, నన్ను కూడా లేపాడు, ఆ పరమునకు నన్ను చేరుస్తాడు అన్న నిరీక్షణ మనకి కలిగి ఉన్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డరా, లోక సంబంధులుగా ఇక ఉన్నామేమో, భూ సంబంధులుగా ఉన్నామేమో, ఈ మాటలు విన్న మనము ఏం చేద్దాం? మార్చుకుందాం, మన జీవితాన్ని మార్చుకుందాం, మన బ్రతుకును మార్చుకుందాం. కడుపుని దేవుడిని చేయొద్దు, దేవుడిని దేవుడిగానే చూద్దాం. ప్రియమైన దేవుని బిడ్డరా, మంచిది సంపాదించుకోమని దేవుడే చెప్పాడు మనకి. కాబట్టి సంపాదించుకుందాం, బిడ్డల్ని పోషించుకుందాం, కుటుంబాలు కట్టుకుందాం. అవన్నీ కావాలి. కానీ అదే దేవుడు, దాన్నే దేవుడుగా చేసుకోవద్దని దేవుడి పేరట మనం చేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డరా, భూ సంబంధంగా వద్దు, మార్చుకుందాం మన జీవితాన్ని. ప్రభు త్వరగా వస్తున్నాడు, ఆయన కోసం మనం ఎదురు చూద్దాం. ప్రార్థన కూడా నేనే చేస్తాం. ప్రియమైన దేవుని బిడ్డరా, ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించిన కాక. తలలు వంచుకోండి, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన. అందరూ కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, నెమరు వేసుకుందాం. వాక్యాన్ని నెమరు వేసుకుందాం, గుర్తు చేసుకుందాం, పశ్చాత్తాపడదాం, కన్నీళ్లు కారుదాం. అయ్యా, ఈ రోజు వరకు నాకు తెలియదయ్యా. అయ్యా, నేను అజ్ఞానంలో ఉన్నానయ్యా, మీతో నడవలేదయ్యా. అయ్యా, మీ మాట వినలేదయ్యా, మీ మార్గంలో నేను రాలేదయ్యా. తండ్రి యేసయ్యా, తండ్రి దూరంగా ఉన్నాను ప్రభా. నాయన, సిలువను నేను అయ్యా శత్రువుగా చూశానేమో, ఒకవేళ చూశానేమో ప్రభా, కడుపే దేవుడు అనుకున్నానేమో ప్రభా, నన్ను క్షమించు ప్రభా. అడుగుదాం ప్రేమల దేవుని బిడ్డరా, నోరు విప్పండి. ప్రభు త్వరగా రానయ్యున్నాడు, ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఇదిగో ఆయన గుమ్మం దగ్గరే ఉన్నాడు, నేను డోర్ దగ్గరే ఉన్నాను. బిడ్డలారా, నేను కొట్టినప్పుడు మీరు విండి తలుపు తీస్తే నేను లోపలికి వస్తానంటున్నాడు. ప్రేమల దేవుని బిడ్డరా, సమయానిక లేదు, సద్వినియోగం చేసుకుందాం. ఆయన మాటలు మన హృదయంలో నెమరు వేసుకుందాం. నీరు కట్టి ఫలింపు చేయి ప్రభా, నీతో ఉంటాడు ప్రభా. అయ్యా, మీతో నడుస్తాను ప్రభా. పౌలు గారు నడిచినట్టు ప్రభా, నాయనా యేసయ్యా, మిమ్మల్ని అనుసరించినట్టు నేను మిమ్మల్ని అనుసరిస్తానయ్యా. దేవా మీకు వందనాలు. పరిశుద్ధుడా, పరమ తండ్రి, మీకే స్తోత్రాలు చెల్లిస్తూ అయ్యా, నాలో భయం పుట్టించయ్యా, వణుకు పుట్టించయ్యా, మారు మనసు దయచేయ్యా, నూతన పరిచయ్యా. నాకు ఈ లోకం వద్దయ్యా. అయ్యా, నేను ఈ లోకం వద్దు ప్రభా. మీరు అంటున్నారు, ఎవరైతే లోక సావాసంతో అయ్యా లోకమును ఎవరైతే ప్రేమించి అనుసరిస్తారో అయ్యా, వాళ్ళు నాకు శత్రువులు అన్నావు ప్రభా. నీకే నేను శత్రువులు అయితే మేము ఏం కావాలి ప్రభా? మా జీవితాలు ఏం కావాలి? మా బ్రతుకులు ఏం కావాలి ప్రభా? అయ్యా, చెయ్యనయ్యా, నేను చేయను లోక సావాసం. అడుగుదాం అందరం, లోక సావాసం నేను చేయను ప్రభా. మిమ్మల్నే ప్రభా నైనా మీతో సావాసం చేస్తానయ్యా, మిమ్మల్ని వెంబడిస్తానయ్యా, మీ మార్గంలో నడుస్తాను. యేసయ్యా కనికరించండి, కృప చూపించు ప్రభా. సిలువ వైపు నేను చూసే భాగ్యం దయచేయండి. సిలువ నాకు నాయన యేసయ్యా శత్రువు కాదు ప్రభా. సిలువ నాకు శక్తి అయ్యా, సిలువ అయ్యా నాకు శక్తి అయ్యా, నాకు రక్షణ అయ్యా. యేసయ్యా పరము నాకు చేర్చే భాగ్యము నాయన సిలువిచ్చిందయ్యా నాకు. దేవా, నేను మీరు మరణిస్తే నాకు జీవం ఇచ్చిందయ్యా సిలువ. దేవా, మీకు వందనాలు. పరిశుద్ధుడా, పరమ తండ్రి, మీకు వందనాలు ప్రభా. మీ మాటలు నాయన నెమరు వేసుకుంటూ ప్రభా, హృదయంలో భద్రపరుచుకుని ఆ విధంగా మేము నడుచుకుంటాము. మీ కృప మా అందరికీ దయచేయండి ప్రభా. యేసయ్య నామములో ప్రభా, ఇంతవరకు మీ అమూలమైన మాటలతో మా అందరిని బలపరిచారని, స్థిరపరిచి సిద్ధపరిచారని మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన మీ చేతులకి అప్పచెప్పి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.